Hello, good afternoon, everyone. ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో ఉద్యోగుల నీతి క్రమము ధైర్యంలను ప్రభావితం చేయు ముఖ్యమైన కారకాలు ఏంటి, వాటి గురించి చర్చించండి అని దాని మీద ఈరోజు చదువుకుందాము. ఉద్యోగుల నీతి అంశము బహు క్లిష్టమైనది. ఉద్యోగుల నీతి అంశము బహు క్లిష్టమైనది. ఇది అనేక కారకాలతో ముడిపడి ఉన్నది. ఆ కారకాలు ఏమనగా, ఫస్ట్ వ్యవస్థ, పని స్వభావము, మూడవది సంతృప్తి స్థాయి, నాలుగవది పర్యవేక్షణ స్థాయి, ఐదవది ఆత్మవిశ్వాసము, ఆరవది బహుమానములపై ఉద్యోగుల అవగాహన, ఏడవది ఉద్యోగుల వయస్సు, ఎనిమిదవది ఉద్యోగుల విద్యార్హతలు, తొమ్మిదవది ఉద్యోగుల స్థాయి, పదవది ఉద్యోగులకు సంబంధించిన ఇతర కారకాలు. ఇవి 10 ఉద్యోగుల నీతి క్రమము ధైర్యములను ప్రభావితం చేయు ముఖ్యమైన అంశాలు, కారకాలు ఇవి. వీటి గురించి మనము దీని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వ్యవస్థ. ఈ 10 పాయింట్లలో ఫస్టవది వ్యవస్థ. వ్యవస్థ యొక్క ప్రతిష్ట, అది పనిచేసే తీరుతెన్పులపై ఉద్యోగుల వైఖరి ఆధారపడి ఉంటుంది. వ్యవస్థ యొక్క ప్రతిష్ట, అది పనిచేసే తీరుతెన్పులపై ఉద్యోగుల వైఖరి ఆధారపడి ఉంటుంది. సంస్థ మంచిదైతే ఉద్యోగులు తమ శక్తియుక్తులను దాని అభివృద్ధికి కృషి చేస్తారు. ఒకవేళ సంస్థ మంచిదైతే వాటిలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, వాళ్ళు కూడా తమ శక్తియుక్తులను దాని అభివృద్ధికి కృషి చేస్తారు. రెండవది పని స్వభావము. ఒక ఉద్యోగి యొక్క వైఖరి, నీతి నిబద్ధత తాను పనిచేసే ఉద్యోగ స్వభావమును బట్టి ఉంటుంది. ఈ ఉద్యోగ స్వభావము నూతన కల్పనలకు ఆవిష్కరించే రీతిలో, ఆలోచనలను రేకెత్తించిన రీతిలో ఉంటే అతనిలో ఉద్యోగము పట్ల నీతి నిబద్ధత ఉంటుంది. అదే ఉద్యోగ స్వభావము నిరంతరము ప్రక్రియ అయితే విసుగు చెంది అతనిలో నీతి నిబద్ధత తక్కువ స్థాయిలో ఉంటుంది. మూడవది సంతృప్తి స్థాయి. ఒక ఉద్యోగి యొక్క సంతృప్తి స్థాయి అతని నిబద్ధతను నిర్ణయిస్తుంది. ఈ స్థాయి సంస్థలో ఉద్యోగులకు లభించే వేతనములు, ఉద్యోగ భద్రత, పదోన్నతి, గుర్తింపు మునగు వానిపై ఆధారపడి ఉంటుంది. ఇట్టి సానుకూల పరిస్థితులలో ఉద్యోగి యొక్క నీతి నిబద్ధత ఉన్నత స్థాయిలో ఉంటుంది. పర్యవేక్షణ స్థాయి. ఒక ఉద్యోగిపై పర్యావరణ స్థాయిని బట్టి ఆ ఉద్యోగి నీతి నిబద్ధత ఆధారపడి ఉంటుంది. పర్యవేక్షణ సుహద్భావ వాతావరణంలో ఉద్యోగులకు స్వేచ్ఛను కల్పించే రీతిలో ఉండే ఉద్యోగుల నీతి నిబద్ధత హెచ్చుగా ఉంటుంది. ఐదవది ఆత్మవిశ్వాసము. ఒక ఉద్యోగికి తాను ఏ పనినైనా చేయగలగనే ఆత్మవిశ్వాసము ఉండాలి. ఎవరైనా సరే ఉద్యోగం చేసేటప్పుడు ఆ పని చేయగలుగుతాను అని ఆత్మవిశ్వాసము ఉండాలి. అతనికే నమ్మకం ఉండాలి ముందు. అంతేగాక ఒక ఉద్యోగి యొక్క సంపూర్ణ ఆరోగ్యము, స్థిరమైన మానసిక ప్రవర్తన సైతము అతనిలో నిబద్ధత పెంపొందిస్తుంది. ఈ రెండు అంశములు లేని వారిలో నిబద్ధత తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుంటున్నాము. ఒక ఉద్యోగి తాను ఏ పనినైనా చేయగలగాననే కెన్ ఐ డూ అనే
ఆత్మవిశ్వాసము ఉండాలి. అంతేగాక ఉద్యోగి యొక్క సంపూర్ణ ఆరోగ్యము స్థిరమైన మానసిక ప్రవర్తన సైతము అతనిలో నిబద్ధతను పెంపొందిస్తుంది. ఈ రెండు అంశములు లేని వారిలో నిబద్ధత తక్కువ స్థాయిలో ఉంటుంది. తర్వాత బహుమానాలపై ఉద్యోగుల అవగాహన అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో ఆ సంస్థలో బహుమానాలుపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ సంస్థ సమకూర్చే ప్రయోజనాలు లేక బహుమానాలపై వారి నిబద్ధత ఆధారపడి ఉంటుంది. సంస్థ ఉద్యోగులకు సకల సదుపాయములు తమ అభివృద్ధికి తోడ్పడి వారిలో నీతి నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ సంస్థ సమకూర్చే ప్రయోజనాలు లేక బహుమానాలపై వారి నిబద్ధత ఆధారపడి ఉంటుంది. సంస్థ ఉద్యోగులకు సకల సదుపాయములు తమ అభివృద్ధికి తోడ్పడి వారిలో నీతి నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బహుమానాలు అందజేస్తే వాళ్లకు ఇస్తూ ఉంటే గనక వాళ్ళు పని పైన అభివృద్ధి పైన వాళ్ళు ఇష్టపడతారు, అభివృద్ధి చేయటానికి కృషి చేస్తూ ఉంటారు. తర్వాత 7వది ఉద్యోగుల వయస్సు. పరిశోధనలు ఏమని సూచిస్తున్నాయంటే వయస్సు నిబద్ధత రెండు ప్రత్యక్షంగా ఉద్యోగి నీతి నిబద్ధత నిర్దేశిస్తాయి. సాధారణముగా వయస్సు పైబడిన వారిలో సంస్థ పట్ల విశ్వసనీయత ఉంటుంది. వారు నిస్వార్థముగా పనిచేస్తారు. అదే యువత ఉన్న ఉద్యోగులలో తృప్తి చెందక వేరే చోట పై స్థాయికి వెళ్ళాలని తాపత్రయ పడతారు. కనుక వీరిలో నిబద్ధత తక్కువ. వయసు పెరిగే కొద్దీ నిబద్ధత అనేది కూడా డిఫరెన్స్ ఉంటాయి. అవి ఎలా డిఫరెన్స్ ఉంటాయంటే ఒక వయసు పైబడిన వ్యక్తిలో ఒకే చోట పని చేయాలని అతనుకు ఆ ఏదైతే వయసు ఉంటుందో ఆ వయసు వలన ఒకే చోట పని చేయాలనే ఉద్దేశము ఉంటుంది. అదే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అంటే యువకులకు అక్కడ ఒక చోట వీళ్ళకు పని చేయడానికి ఇష్టపడరు. ఎక్కడైతే డబ్బు ఎక్కువగా ఎక్కడైతే వస్తుందని అనిపిస్తే అక్కడ వాళ్ళు ఒక చోటు నుంచి 2వ చోటుకు 3వ చోటుకు అలా వెళ్తుంటారు. కానీ పై వయసు పడిన వారు అలా వెళ్ళటానికి వాళ్లకు ఇష్టం ఉండదు, వెళ్ళలేరు. కాబట్టి ఒకే చోట పని చేస్తూ ఉంటారు. తర్వాత ఉద్యోగుల విద్యార్హతలు క్వాలిఫికేషన్స్. ఉద్యోగుల విద్యార్హతకు నీతి నిబద్ధతకు సంబంధం ఉంటుంది. ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉద్యోగులలో నీతి నిబద్ధత తక్కువ స్థాయిలో ఉంటుంది. వారిలో అహంభావము ఎక్కువ. వీటిలో ఏముందంటే ఏదైతే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్హత పట్టి కూడా వీళ్ళలో నీతి నిబద్ధత అనేది డిఫరెన్స్ ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అతనుకు అహంభావము అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అదే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తికి అహంభావం ఎక్కువ ఉండదు. ఈ డిఫరెన్స్ ఉద్యోగుల విద్యార్థులను బట్టి కూడా ఉంటుంది. తర్వాత ఉద్యోగుల స్థాయి. సంస్థలో పనిచేసే ఉద్యోగుల స్థాయిని బట్టి నిబద్ధత ఉంటుంది. సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేసే ఉద్యోగులలో పూర్తి స్థాయిలో సంతృప్తి ఉంటుంది. అందువలన వారిలో నీతి నిబద్ధత ఎక్కువ. అదే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులలో నీతి నిబద్ధత తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఒక సంస్థలో హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అతను నాకు ఎంత పెద్ద పొజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ వెళ్ళకుండా
అదే చోట ఆ సంస్థలోనే ఆ ఉద్యోగులు ఆ ఉద్యోగం చేసడానికి ఇష్టపడతారు. అదేవిధంగా తక్కువ స్థాయిలో ఎవరైతే ఉద్యోగులు చేస్తూ ఉంటారో వాళ్లకు ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు నీతి నిబద్ధత వాళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ డిఫరెన్స్ ఎక్కువ స్థాయిలో హై పొజిషన్లో ఉన్న వ్యక్తికి మరియు లో పొజిషన్లో ఉన్న వ్యక్తికి నిబద్ధత అనేది ఉంటుంది అన్నమాట. డిఫరెన్స్ ఉంటాయి. తర్వాత ఉద్యోగులకు సంబంధించిన ఇతర కారకాలు అనగా కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత అలవాట్లు, త్రాగుడు, ధూమపానము సైతం ఉద్యోగుల నీతి నిబద్ధతను ప్రభావితం చేస్తాయి. ఇది ఒకవేళ వేరే వ్యక్తిగత అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లు, త్రాగుడు అలవాటు, ధూమపానము అలాంటివి ఉన్నట్లయితే కనుక వాళ్ళలో కూడా ఈ అలవాట్లు ఉండటం వలన కూడా వాళ్ళలో నీతి నిబద్ధత అనేది డిఫరెన్స్ ఉంటాయి. తర్వాత టీం యొక్క ఇంతవరకు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే మనం 10 పాయింట్లు ఇప్పుడు తెలుసుకున్నామో, ఒకటవది వ్యవస్థ, పని స్వభావము, సంతృప్తి స్థాయి, పర్యవేక్షణ స్థాయి, ఆత్మవిశ్వాసము, బహుమానాలపై ఉద్యోగుల అవగాహన, ఉద్యోగుల వయస్సు, ఉద్యోగుల విద్యార్థుల క్వాలిఫికేషన్స్, ఉద్యోగుల స్థాయి, పొజిషన్స్, ఉద్యోగులకు సంబంధించిన ఇతర కారకాలు. ఇదైతే 10 పాయింట్లు మనం తెలుసుకున్నామో అది ఉద్యోగుల నీతి క్రమము, ధైర్యంను ప్రభావితం చేయు ప్రముఖమైన కారకాలు ఏంటి, వాటి గురించి తెలియజేయండి. దాని మీద ఈ 10 పాయింట్లు రాయాలి. తర్వాత టీం యొక్క ప్రాధాన్యతను చర్చించండి. టీం అంటే ఏంటి, టీం అసలు ఎందుకు ఉంది, టీం వలన ప్రయోజనం ఏంది, టీం యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, టీం అంటే కొందరు వ్యక్తుల యొక్క సమూహం అని అంతకుముందు మనము తెలుసుకున్నాం. టీం అంటే గ్రూపు. టీం అంటే ఒక గ్రూపు లాంటిది. వాటిలో ఏదైతే వీళ్ళలో ఏదైనా ఒక పని చేయటానికి ఒక టీం ఏర్పడుతుంది. దీని గురించి బృందాల ప్రాముఖ్యతను, అంటే ఇక్కడ టీం యొక్క ప్రాముఖ్యతను వివరించండి, లేదా నేటి సంస్థల అభివృద్ధిలో బృందాల పాత్ర ఏంటి అనేది ఇప్పుడు మనము ఇంతకుముందు కూడా ఇది తెలుసుకున్నాము. ఇది చెప్పాను నేను. ప్రభావవంతమైన టీంను నిర్మించుటకు రూపొందించిన గాను వాడు పద్ధతులు ఏంటి, దీని గురించి ఇప్పుడు తెలుసుకోండి. జట్టు పనితీరు నిర్మాణంలో అనేక నైపుణ్యాలు, పద్ధతులు ప్రవేశపెట్టాయి. ఈ నైపుణ్యాలన్నీ జట్టు పనితీరును మెరుగుపరచుటకు నాకు అనేక వివాదాస్పదమైన సమస్యలను పరిష్కరించుటకు దోహదం చేస్తాయి. ఈ నైపుణ్యాల వలన జట్టు కార్యకలాపాలు, దాని శక్తియుక్తులు, క్రమబద్ధమైన సమస్యల పరిష్కారములో అవగాహనకు పెంచి నిర్మాణాత్మకమైన చర్యలు నటుకు వీలవుతుంది. జట్టు పనితీరు నిర్మాణంలో ఉపయోగించే పద్ధతులు. జట్టు పనితీరు నిర్మాణంలో ఉపయోగించే పద్ధతులు ఏమంటే పాత్ర విశ్లేషణ పద్ధతి, సంప్రదింపుల పద్ధతి, ఇతర పద్ధతులు. పాత్ర విశ్లేషణ పద్ధతి అంటే ఏంటి? ఈ పద్ధతిలో సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించి వారు ఎట్టి పాత్ర వహించాలో ముందుగానే నిర్ణయిస్తారు. ఈ ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూసి, దాంతోపాటు వాళ్ళు ఏ పని అయితే వాళ్ళు చేయగలుగుతారో అది ముందుగానే మనము నిర్ణయించుకోవాలి. ఉద్యోగులు అసాధారణమైన ప్రజ్ఞ పాఠవంతో భిన్న పాత్రలు నిర్వహించి సంస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఉద్యోగుల పాత్రపై స్పష్టత లేకపోతే సంస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొని సంస్థ సరిగ్గా పనిచేయదు. ఈ పద్ధతి
జట్లకే కాక పాత వాటికి కూడా ఎక్కడైతే ఆ సంసిగ్ధత నెలకొందో అచ్చట ఉపయోగపడుతుంది. తర్వాత సంప్రదింపుల పద్ధతి. ఈ పద్ధతిని అభివృద్ధి చేసిన వాడు ఆచార్య హారిస్. సాధారణంగా ఒక జట్టులోని వ్యక్తులు ఇంకొక జట్టులోనికి మారటానికి ఇష్టపడరు. అలా అంతా తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తారు. ఈ వైఖరి వలన జట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇందుకు సరైన పరిష్కార మార్గము సంప్రదింపుల పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతి జట్టు తన ప్రయోజనాలలో కొన్నింటిని మరొకరి కొరకు వదులు కొని స్నేహపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ పద్ధతి ముఖ్యముగా దీర్ఘకాల వివాదాలకు స్వస్తి చెందుతుంది. ఇతర పద్ధతులు. జట్టు పనితీరును నిర్మాణంలో ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి. అవి ఏమనగా జోహా రోవింగ్ పద్ధతి, ప్రవర్తన మార్పు పద్ధతి, ప్రేరణ పద్ధతి మొదలగునవి. తర్వాత ముగింపు. ఒక సంస్థలో పనిచేసే మేనేజరు ఈ పద్ధతిలో ఏది తమ సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందో దానిని అనుసరించాలి. ఏదైతే ఈ 3 పద్ధతులను మనం తెలుసుకున్నామో, ఈ 3 పద్ధతిలో ఏది మనకు సరైనది, మనము దీని మీద మనం అమలు చేయగలుగుతాం అనేది ఒకవేళ ఉంటే అది ఆ సంస్థ నిర్వాహకులు దానిపై అవగాహన పెంచుకోవాలి, దాని మీద అమలు చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నిర్వహణ యొక్క భావన. నిర్వహణ యొక్క భావన అంటే దేన్ని అంటారు? నిర్వహణ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నిర్వహణ అంటే అన్ని సమాజాలలోను నిర్వహణ అత్యంత మౌలికమైనది. అన్ని సమాజాలలోను నిర్వహణ అత్యంత మౌలికమైనది. ఎక్కువగా ఆదరించబడే కార్యకలాపమే నిర్వహణ. మానవ చరిత్ర ప్రారంభంతో దీని మూలాన్ని గుర్తించవచ్చు. తర్కయుక్తంగా చెప్పాలంటే మేనేజ్ ఈజ్ ఈక్వల్ మ్యాన్ ప్లస్ ఏజ్ అని అర్థం. నిర్వహణ మానవ నాగరికత ప్రారంభం నుంచి ఉన్న అతి ప్రాచీన ప్రక్రియ. ఇదైతే నిర్వహణ అనేది ఇది కొత్త కాదు. ఇది ప్రాచీన కాలం నుంచి నిర్వహణ అనేది ఉంది. అన్ని వ్యవస్థీకృత జీవన సరులోను మనుషులు ఉన్న చోట ఇది గోచరం అవుతుంది. కనుక దీన్ని సర్వవ్యాప్త దిగ్విషయంగా భావించవచ్చు. ఇది తొలత గృహ జీవన వ్యవస్థలో ప్రారంభమై తెగులకు విస్తృతమై తదంతరం చర్చిలు, క్లబ్లు, ఆటలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వము, వ్యాపారము మొదలైన సంస్థలకు పాకింది. ఈ నిర్వహణ అనేది ప్రతి చోట, ప్రతి ఫ్యాక్టరీలో కాక గృహ జీవన వ్యవస్థలో, తర్వాత ఎక్కడంటే ఇంకా ఆసుపత్రులు, ఆటలు, క్లబ్లు, చర్చిలు, విశ్వవిద్యాలయాలలో కూడా ఇది పాకింది. దీన్ని నిర్వహణ అనే దాని మీద ఆధారపడి ఉన్నారు అన్నమాట. అంటే నిర్వహణ అనేది చాలా అవసరం. అన్ని సమాజాలలో నిర్వహణ సర్వసాధారణమైన కనుక సైన్స్ ప్రతిపాదకపై ఆధారపడి ఉంది. ఈనాటి నిర్వహణ స్వరూపం పాత రోజులలో గల వ్యక్తి నాయకత్వానికి భిన్నంగా ఉంది. ఈ రోజున అన్ని రకాల సంఘర్షణలు, వివాదాలను కాదంటూ నిర్ణీతమైన సామూహిక వ్యవస్థీకృత ప్రయత్నంగా రూపొందించి మానవాళి అభివృద్ధి సంక్షేమానికి భౌతిక, ఆర్థిక, సాంకేతిక మానవ వనరులను మానవ సమాజంలో వ్యవస్థీకృతం చేయవలసి ఆవశ్యకత ఉంటుంది. పై మార్పు వచ్చింది. ఈ సామూహిక కార్యకలాపాన్ని మానవుడు వ్యక్తిగా, సొంత వ్యాపారదారుడుగా చేపట్టి క్రమేపీ ఒక కార్యకలాపాన్ని క్రమ విభజన, ప్రత్యేకరణం, సామూహిక వర్గాలుగా కార్పొరేషన్ కొనసాగించడం జరిగింది. తనపై తనకు నియంత్రణము
సంతరించుకోలేని మానవుని నిర్వహణ, మానవుడు తన పరిసరాలను నియంత్రణ చేసే మేరకు అభివృద్ధి చెందింది. వనరులను సరిగ్గా వినియోగిస్తూ సమిష్టి ప్రయోజనాలని పొందటానికి వ్యవస్థలో నిర్వహణ ఒక చలన కారకం ఉంది. అదేవిధంగా పోటీ వ్యాపార ప్రపంచంలో నిర్వహణ ప్రత్యేకమైన ఆధిక్యత గల ప్రముఖ పాత్రము సంతరించుకున్నది. వ్యాపారపు మనుగడ విజయాలను నాణ్యత గల సార్థకత్వమైన నిర్వహణ నిర్ణయిస్తుంది. అందువలన మూలధన ప్రాధాన్యాన్ని నిర్వహణ తగ్గించి ఆధిక్యతను సాధించింది. అందువలన జనం మూలధనం శ్రమ అవటానికి బదులుగా నిర్వహణ శ్రమ అని ఈనాడు పేర్కొంటున్నారు. తర్వాత నాయకత్వం యొక్క ప్రాముఖ్యత. నాయకత్వం అంటే ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? సంస్థ ధ్యేయాలను సాధించాలంటే అనేక కార్యకలాపాలను చేపట్టవలసి ఉంటుంది. ఏదైనా సాధించాలి మనము అని అనుకుంటే ముందుగా అనేక కార్యకలాపాలను చేపట్టవలసి ఉంటుంది. ఈ కార్యకలాపాలను స్పష్టంగా గుర్తించి వాటిని సమూహంగా వర్గీకరించాలి. ఈ విధంగా వర్గీకరించబడిన కార్యకలాపాలను ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి అప్పగించాలి. అంటే ధ్యేయ సాధనకై వ్యక్తులకు అధికారాన్ని, బాధ్యతను అప్పగించి వారి కార్యకలాపాలను సరిగ్గా సమన్వయపరచాలి. మంచి వ్యవస్థ రూపొందించాలంటే ఈ కార్యకలాపాలన్నింటికి ఒక పద్ధతి ప్రకారం ఏర్పరిచి వాటి మధ్య సహోద్యోగ సంబంధాలు ఏర్పడటం అత్యావశ్యకం. దీనివల్ల వ్యవస్థ స్వరూపం ఏర్పడుతుంది. వ్యవస్థ స్వరూపం అనేక నిర్వాహకుల నిర్ణయించిన విధంగా వివిధ విధుల ఒక దగ్గర ఉండే విధంగా చూస్తుంది. మానవ శరీరానికి ఎముకలు ఏ విధంగా అవసరమో సంస్థకు స్వరూపం అంతే అవసరము. ఈ స్వరూపంలో ఉండే లోపాల వల్లనే సంస్థలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. లోపాల ఇష్టమైన వ్యవస్థ స్వరూపం మాననేతర శక్తులకు కొద్దిగా వ్యర్థం చేస్తుంది. తర్వాత క్వశ్చన్, ప్రేరణ ప్రభావితం చేయు కారకాలేంటి? ప్రేరణను ప్రభావితం చేయు కారకాలు ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ప్రేరణ ప్రభావితం చేయు కారకాలు ఏంటి? వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల పనితీరు కేవలం వారి ప్రేరణ పైనే కాక అనేక ఇతర కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఏంటంటే వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనితీరు కేవలం వారి ప్రేరణ పైనే కాక అనేక ఇతర కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అవి ఏమనగా యోగ్యత. ఫస్ట్ది యోగ్యత. ఒక ఉద్యోగి తాను నిర్వహించే పనికి తగు యోగ్యత లేక అర్హత కలదని తొలుత గ్రహించాలి. ఈ ఒక ఏదైతే ఉద్యోగస్తుడు ఉంటాడో అతను నిర్వహించే పనికి తగు యోగ్యత లేక అర్హత కలదని తొలుత గ్రహించాలి. తర్వాత సామర్థ్యం. తనకు గల యోగ్యతను ఆచరణలో పెట్టుగల సామర్థ్యము అత్యంత కీలకం. అనగా ఎంత గ్రహింపు ఉన్న ఒక ఉద్యోగి దానిని ఆచరణలో పెట్టగల శక్తి సామర్థ్యాలు లేకపోతే అది నిరుపయోగమే. సామర్థ్యం అనగా విజ్ఞానము, నేర్పరిత నమూనల కలయిక. విజ్ఞానం అనగా తాను పనిచేసే రంగంపై పూర్తి అవగాహన కలిగి ఉండదు. నేర్పరిత మనగా తన ప్రతిభావాటవాలను ఆచరణ పెట్టగల సామర్థ్యం.
వ్యవస్థలో ఉద్యోగి పాత్ర. వ్యవస్థలో తన పాత్ర ఏమిటో ఉద్యోగికి స్పష్టంగా తెలియాలి. లేకపోతే తాను నిర్వహించు పాత్రపై గందరగోళం ఏర్పడుట కాక పాత్ర సంఘర్షణ కూడా ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఉద్యోగి పాత్రపై విపత్కర పరిస్థితులు ఏర్పడే వ్యవస్థకు నష్టం చేకూరుతుంది. లాస్ట్వది వ్యవస్థాపక వనరులు. వ్యవస్థాపక వనరులుగా పనిచేసే చోట లభ్యమయ్యే భౌతిక మానసిక సదుపాయాలు. భౌతిక సదుపాయాలు అనగా పనిచేసే చోట సరైన ప్రణాళిక, సరైన వేతనాలు మొదలైనవి. మానసిక సదుపాయాలు అనగా ప్రతిభకు గుర్తింపు, ప్రేరణను కలిగించే సమర్థవంతమైన నాయకత్వం, అభివృద్ధి పథకంలో నడిపించే స్థితి. వ్యవస్థ వనరులు ఏదైతే వ్యవస్థలో వనరులో పనిచేసే చోట లభ్యమయ్యే భౌతిక మానసిక సదుపాయాలు అంటే మనం చేసే చోటు ఏదైతే చోటు ఉందో, ఏదైతే సంస్థ ఉందో అక్కడ భౌతికంగా మానసికంగా కలిగించే సదుపాయాలు మనకు ఉండాలి. భౌతిక సదుపాయాలు అంటే ఏంటి అంటే పనిచేసే చోట ఏదైతే ఉందో అక్కడ సరైన ప్రణాళిక ఉండాలి, సరైన వేతనాలు వాళ్లకు ఉండాలి. అదేవిధంగా మానసిక సదుపాయాలు అంటే ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్లకు ఆ స్థానాన్ని కేటాయించాలి. ఏదో 10వ తరగతి చదువుకున్న వ్యక్తికి పెద్ద పొజిషన్ ఇచ్చి చాలా బీటెక్ ఎంటెక్ చదువుకున్న వ్యక్తికి కింది స్థాయి ఉద్యోగం ఇస్తే కనుక అలాంటప్పుడు కూడా అతను పని చేయటానికి ఇష్టపడడు. అందుకోసము మానసిక సదుపాయాలు కూడా అక్కడ చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే మానసిక సదుపాయాలు అనగా ప్రతిభకు గుర్తింపు, ప్రేరణను కలిగించే సమర్థవంతమైన నాయకత్వం, అభివృద్ధి పదంలో నడిపించే స్థితిగతులు. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో మనము ఇప్పటి వరకు అయితే ఈ రోజు అయితే ఇప్పుడు 4-5 క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాసులలో రేపు అధ్యయనం యొక్క భావన ఏంటి దాని గురించి తెలుసుకుందాం. జోహ్రీ విండో అంటే ఏంటి, సంప్రదాయేతర భావ ప్రసారం అంటే ఏంటి, అంతర సమూహాల తోడ్పాటు సహకారం అంటే ఏంటి, టీంను ఏ విధంగా రూపొందిస్తారు అనేది దాని మీద మనము రేపు క్లాసులలో తెలుసుకుందాం. ఈరోజు అయితే ఇంతవరకు చాలు. ఇప్పుడు మనము రేపటి క్లాసులలో ఇంకా వేరే క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఇంతవరకు అయితే ఇప్పుడు ఈ క్లాస్ ఇక్కడకు స్టాప్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.